హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, కొత్తిమీర పుదీనా పులావ్. దీనిని రైతాతో తింటే చాలా బాగుంటుంది. దీనిని ఎలా చేశానో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా టమాటాలని సన్నగా తరిగాను. తర్వాత మిక్సర్ జారులో కొత్తిమీర, అలాగే పుదీనా, వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మన కారంకి తగ్గట్లు మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెడదాము. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులన్నీ వేసేసుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఇలా వేగిన ఉల్లిపాయల్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకుని కలిపేద్దాము. తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని కలిపేసుకుని ఒక 3 నిమిషాలు అలా ఉడకనిద్దాము. అలా ఉడికిన ఈ కొత్తిమీర పుదీనాలో మన రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఉడకనిద్దాము. తర్వాత బిర్యానీకి కావాల్సినటువంటి ఎసరు పోసుకుందాము. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు తీసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకుని ఎసరు కాగనిచ్చేసుకుందాము. ఇలా కాగిన ఈ ఎసరులో ముందుగా ఒక అరగంట సేపు నానపెట్టుకున్నటువంటి బాసుమతి రైస్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న ఈ బియ్యంని 1 నిమిషము అలా గరిటెతోటి కలిపేసుకుందాము. మధ్యలో పెట్టి మాత్రం కలపకండి, రైస్ విరుగుతుంది, నాని ఉన్నది కదా. పక్క నుంచి అలా కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత రైస్ ఎలా ఉడికిపోయిందో, ఎంత పొడవుగా వచ్చిందో చూడండి. ఇప్పుడు గిన్నె అంచుల నుంచి రైస్ని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. రైస్ అయితే చాలా పొడవుగా, చాలా విడివిడిగా పొడి పొడిగా వచ్చేసింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా రైస్ రెడీ. దీనిని రైతాతోటి తింటే చాలా బాగుంటుంది. కానీ ఇదైతే నేను కాదండి చేసి, మా అబ్బాయి చేశాడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.